నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఒక్కసారిగా ఉద్యోగాల కోసం మాత్రం ఇందిరా పార్క్ దగ్గర అయితే మహాధర్నాను నిర్వహించారు. ఈ నేపథ్యంలో జాబ్ క్యాలెండర్ ఏమైంది, 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి ఏమైంది, మేము ఓట్లు వేసాము కానీ ఈరోజు ఉద్యోగాల విషయం మాత్రం ఊసెత్తలేదు కాంగ్రెస్ సర్కార్ అని కూడా నిరుద్యోగులు మాట్లాడుతున్నారు. ఇదే నేపథ్యంలో ఈ అంశం పెద్ద చర్చనీయాంశం అవుతుంది. ఇదే అంశంపై మాట్లాడడానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ అలాగే ఓయూ ఉద్యమ నేత చెరగారి దయాకర్ మనతో ఉన్నారు. మాట్లాడదాం. ఏమైంది, ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ ఏమైంది, మేము ఓట్లు వేసాము ఇదేనా మీరు చేసేది, అసలు దీనిపై స్పష్టత ఏందని అడుగుతున్నారు. ఉద్యోగాల భర్తీల విషయంలో ఎవరు ఆలోచన కానీ తీసుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మనసులోనే ఉద్యోగాల భర్తీ అనే అంశం ఉంది కాబట్టి ఏడాదిలోనే 60,000 ఉద్యోగాల భర్తీ జరిగింది. ఈ ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వమే నిరుద్యోగ నిర్మూలన దిశగా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కొందరు ఎల్లయ్యలు మల్లయ్యలు చెప్తే ఈ ప్రభుత్వం ఆలోచన చేసే పరిస్థితి ఉండదు. ప్రభుత్వానికే ఆకాంక్షతో ఉంది నిరుద్యోగులకు ఉద్యోగాలు అని. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు నిరుద్యోగుల జీవితాల్లో చెలగాటమాడితే, ఉద్యోగాలు ఇవ్వకపోతే, కాలయాపన చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రమే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. వేరే ప్రభుత్వాలలో వేరే రాజకీయ పార్టీలు నిరుద్యోగుల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. మొదటగా నేను చెప్తా ఉన్నాను, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 14 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 నిర్వహించగలిగినాం. మరి బీఆర్ఎస్ నాయకులు అధికారంలో 10 ఏళ్ళ నుండి ఏం చేశారు? గడ్డి పీకారా? ఎందుకు ఉద్యోగాల భర్తీపై ఆలోచన చేయలేదు? ఎందుకు గ్రూప్ 1 నిర్వహించలేకపోయారు? ఎందుకు గ్రూప్ 2 నిర్వహించలేకపోయారు? ఎందుకు డిఎస్సి నిర్వహించలేకపోయారు? ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అత్యంత పారదర్శకంగా ఇవాళ మనం ఉద్యోగాల భర్తీకి మేము శ్రీకారం చుట్టగలిగినాం. ఎందుకు 2 సార్లు మీరు గ్రూప్ 1 పెడితే లీకేజీ దద్దమ్మలు చేతగాని తనంతో లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్డు పాలయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్షలాది మందికి కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వాసం కల్పించింది. కొందరు బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లుగా చేరి, కేటీఆర్ దగ్గర ఏజెంట్లుగా చేరి తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతను ఇవాళ రెచ్చగొట్టే, తప్పుదోర పట్టించే ప్రయత్నం జరుగుతుంది. తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులారా, ఇలాంటి కొంతమంది ఏజెంట్లని, కొంతమంది బ్రోకర్గాలను, దళారులను మీరు నమ్మాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వమే మీకు అండగా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారే మీకు పెద్దన్నగా ఉన్నప్పుడు ఇంకో ఏజెంట్లను మీరు నమ్మాల్సిన పని లేదు. అలాంటి ఊబిలో పోయి మీ జీవితాలను ఆగం చేసుకోవద్దని కూడా తెలంగాణ యువతకు నేను మనవి చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ఉద్యోగాల కోసం ఆలోచన చేస్తూ ఉంది. అందుకే ఉద్యోగాల కల్పన చేయాలనే ఆలోచనతోనే జాబ్ క్యాలెండర్ మనం అసెంబ్లీలో చేసుకున్నాం. జాబ్ క్యాలెండర్ వచ్చింది, ఒకవైపు వర్గీకరణ అంశం వచ్చింది, ఒకవైపు అన్ని సామాజిక అంశాలు వచ్చిన తర్వాత కొంత డిలే కావచ్చు. 18 ఏళ్లలో రకరకాల అంశాలతోనే, ఎన్నికల కోడ్ వల్ల రకరకాల అంశాలతోని, పార్లమెంట్ ఎన్నికల ద్వారా 18 ఏళ్లలో కొంత సమయం ఇది కావచ్చు. అయినా కూడా 12 నెలల్లోనే 60,000 ఉద్యోగాల కల్పన జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం గొప్ప ముందు చూపుతోని తెలంగాణ యువత భవిష్యత్ పట్ల పూర్తి శ్రద్ధతో ఉంది. కాబట్టి దీన్ని మీరు ఎవరు శంకించాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతి వేదిక దాని మీద నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నంటేనే నిరుద్యోగుల పట్ల ఆయనకి ఎంత బాధ్యత ఉంది అనడానికి నిదర్శనం. దయాకర్ గారు, ఇదే సందర్భంలో 18 నెలలు అవుతుంది, మరోవైపు స్థానిక ఎన్నికలు, వరుసగా ఎన్నికలు జరగబోతున్నాయని ప్రచారం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ఈ లోపు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఒకవైపు స్థానిక ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత కార్పొరేషన్ ఎన్నికలు ఉంటాయి. మరి నోటిఫికేషన్ ఎప్పుడు పడే అవకాశం ఉంటుంది? ప్రభుత్వం ఒక విధి విధానాలతో పాటు, ఆర్థిక శాఖ అనుమతులతో పాటు అనేక రకాల ఆలోచన చేసి ఒక భారీ ఉద్యోగాల కల్పన కోసం ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, జీపీఓ కావచ్చు, ఇంకా ఉన్నటువంటి నోటిఫికేషన్ల దాని మీద భర్తీ జరుగుతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రభుత్వం డిఎస్సి పరీక్ష పెట్టినప్పుడు అనేక మంది, చాలామంది నిరుద్యోగులు కూడా మాకు డిఎస్సి పెట్టొద్దు, మాకు సమయం ఇవ్వాలన్నారు. ప్రభుత్వం డిఎస్సి పరీక్ష పెట్టింది కాబట్టే ఇవాళ గ్రామాలలో, మండలాలలో 1,00,000 మంది విద్యార్థులు తెలంగాణలో ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పొందారు, ప్రవేశాలు జరిగినాయి. ఇక నిన్నగాక మీకు ఒక విషయం చెప్తాను. ఇవాళ ఏపూర్ అనే గ్రామంలో ఒక ప్రైవేట్ బస్సులు వస్తే కూడా అడ్డుకున్నారు. మాకు ప్రభుత్వ పాఠశాలలే మా పిల్లలు చదువుతారు అంటే తెలంగాణ ఎంత విద్యలో ఎంత పురోగతి సాధిస్తుందో, తెలంగాణలో ఎంత ప్రభుత్వ విద్యా సంస్థలో ఎంత మెరుగైన క్వాలిటీ విద్యను అందిస్తుందో అనడానికి నిదర్శనం కూడా ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ అంశంలో గొప్ప ముందు చూపుతో, విజన్తో ఉంది. దాన్ని ఎవరు శంకించాల్సిన అవసరం లేదు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, డిఎస్సి ఈ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఇంకో ప్రక్రియ వస్తుంది. ఈ ప్రక్రియనే కోట్లల్లో వీగేటట్లు, ఈ గ్రూప్ 1 ఆగేటట్లు అనేక రకాలుగా కోట్లల్లో కేసులు వేసి, కోట్లల్లో జాప్యం అయ్యేలా, జాప్యం అయితే నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వచ్చేలా ఇవన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలు కుట్రలు జరుగుతూ ఉన్నాయి.
దయచేసి తెలంగాణ నిరుద్యోగులందరూ గమనించాలని కూడా నేను కోరుతా ఉన్నాను. ఇదే సందర్భంలో కొన్ని రోజుల్లో ఒక 15 రోజుల తర్వాత ఎలాంటి ప్రకటన ప్రభుత్వం నుండి రాకపోతే మాత్రం ఇక మేము భారీ కార్యాచరణ చేయబడుతున్నాము. ఇక ఒక ఎజెండా చేపట్టి మొత్తం ఉద్యమ స్థాయిలో మాత్రం వెళ్ళబోతున్నాం. ధర్నాలు రాస్తారోకలు ఉంటాయి. రాజకీయ నాయకులను కూడా తిరగనీయమని కూడా నిరుద్యోగులు అలాగే కీలకంగా అక్కడ సభలో ఉన్న వాళ్ళైతే మాట్లాడుతున్నారు. అనేక మంది ఎల్లైలు పుల్లైలు మాట్లాడితే ఈ ప్రభుత్వం భయపడదు, బాధ్యతతోనుంది. యువత భవిష్యత్తు పట్ల బాధ్యతను ఉంది. కొందరు ఏజెంట్లుగా చేరి వాళ్ళని నిరుద్యోగులు తప్పుదారి పట్టించే ప్రక్రియ జరుగుతూ ఉంది. వాళ్ళను కూడా నిరుద్యోగులు వాళ్ళని నమ్మొద్దని కూడా మేము కోరుతా ఉన్నాం. యువత భవిష్యత్తు పట్ల, తెలంగాణ భవిష్యత్తు పట్ల, తెలంగాణ అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి గారు రాత్రి పగలు 18 గంటలు పనిచేసి ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం జపాన్ పోయినా, జర్మనీ పోయినా, సింగపూర్ పోయినా, అమెరికా పోయినా యువత భవిష్యత్తు కోసమే ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణలో ప్రధానమైన లక్ష్యం యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని మీరు యొక్క ప్రభుత్వ యొక్క ఆకాంక్షను మీరు గుర్తించండి. మీ ఆకాంక్షను, మీ సమస్యను ప్రభుత్వం దృష్టిలో ఉన్నది. త్వరలోనే భారీ ఉద్యోగాల కల్పన ఉండబోతోంది. ఎవరు ఏమి మీరు మాట్లాడినా ఏది చేసినా మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే నిరుద్యోగులకు పెద్దన్నగా ఉన్నాడు. వాళ్ళ రాష్ట్రంలో నిరుద్యోగులు పడుతున్న బాధ వేద ముఖ్యమంత్రి గారికి తెలుసు. కాబట్టి తెలంగాణలో ఒక ఉద్యోగాల భర్తీ ఉంటుంది. అది ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో, ఇండస్ట్రియల్ రంగాల్లో కూడా భర్తీ చేయాలనే ఆలోచన ఉంది. కాబట్టి ఒకవైపు గొప్ప మనసుతోని 200 కోట్లతో స్కిల్ యూనివర్సిటీని మనం ఏర్పాటు చేసుకున్నాం. డిగ్రీ చదివిన విద్యార్థి కూడా ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం నిరుద్యోగ నిర్మూలన దిశగా పేద మధ్యతరగతి నిరుద్యోగ అభ్యర్థుల జీవితాలకు ఇవ్వాలనే ఆలోచన ఉంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. తెలంగాణలో ఉన్నటువంటి పుస్తకాలతో ప్రిపేర్ అయిన ప్రతి నిరుద్యోగులారా మీరందరూ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. లాస్ట్ ఒక ఆన్సర్ చెప్పండి. చాలామంది నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. మీరైతే ప్రభుత్వం నుండి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మీ నాయకులు కానీ భరోసా ఇస్తున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ రాబోతుంది, జాబ్ నోటిఫికేషన్ రాబోతుంది అని కూడా ఎంత చెప్పినప్పటికీ ఇటు ఈ యొక్క ధర్నాలు జరుగుతున్నాయి. అంటే వాళ్ళు కావాలని చేస్తారా, వాళ్ళ వెనుక ఎవరైనా ప్రోద్బలం ఉందనుకుంటున్నారా? టీఆర్ఎస్ పార్టీకి బాగా కళ్ళు మండుతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులు జేజేలు పలుకుతుంటే కొంతమంది ఓర్వలేని బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్గా తయారై నిరుద్యోగులను రెచ్చగొట్టి ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం పైన విమర్శించే ప్రయత్నం చేపిస్తూ ఉన్నారు. ఒకవైపు టీ న్యూస్ కానీ, నమస్తే తెలంగాణ లాంటి పేపర్లు కూడా ఇవాళ ప్రభుత్వానికి యాంటీగా నడుస్తున్న అంశం మీకు తెలుసు. కాబట్టి ఏది ఏమైనా మేము నిరుద్యోగుల పట్ల బాధ్యత ఉన్నాం, ఉద్యోగాల అంశంతో బాధ్యత ఉన్నాం. ముఖ్యమంత్రి గారే బాధ్యత ఉన్నప్పుడు ఎవరో చెప్పాల్సిన అవసరం మాకు లేదు. కాబట్టి నిరుద్యోగులు మేము కాపాడుకుంటాం, వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యతను కూడా మేమే తీసుకుంటాం. థ్యాంక్ యూ. మొత్తంగా నిరుద్యోగులారా భరోసాగా, ప్రభుత్వం పట్ల భరోసాగా ఉండండి. తప్పకుండా త్వరలో ఒక భారీ ఉద్యోగ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. జాబ్ క్యాలెండర్ మీద కట్టుబడి ఉన్నాము. కొందరు కావాలని బీఆర్ఎస్ ఏజెంట్లు మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు రెచ్చిపోవద్దు, అలాగే ఆవేశపడొద్దు, ఆగ్రహానికి గురి కావద్దు, ఆందోళనకు గురి కావద్దు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి మీకు ఒక తీపి కబర్ అయితే చెప్పబోతున్నారు. ఇవన్నీ సవ్యంగా కూడా అన్ని వరుసగా నోటిఫికేషన్లు కూడా రాబోతున్నాయి. అందరూ కూడా మీరు ఎగ్జామ్స్కు ప్రిపేర్ కాండి తప్ప ఆందోళన బాట పట్టొద్దని కూడా చనగాని దయాకర్ టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెప్తున్న సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ సూర్యబాబుతో సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.